గౌరవ ఉపాధ్యాయులందరికీ కూడా శుభోదయం అండి. మనకి ఇటీవలే మన ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ హ్యాండ్బుక్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఈ టీచర్స్ హ్యాండ్బుక్లో మనం టీచర్స్ డైరీని రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. మన అవగాహన కోసం 4వ తరగతి ఆంగ్లానికి సంబంధించినటువంటి టీచర్స్ డైరీ మొదటి పాఠం 3 బటర్ఫ్లైస్ అనేటటువంటి పాఠంలోని అంశాలను ఒకసారి పరిశీలిద్దామండి. టీచర్స్ డైరీ రాసే ముందు అసలు ఆ పాఠం ద్వారా మనం విద్యార్థుల్లో పెంపొందించాల్సినటువంటి సామర్థ్యాలు ఏమిటి, అలాగే ఆ పాఠంలో ఉన్నటువంటి అంశాలు అంటే వివిధ సామర్థ్యాలు ఏంటి అనే దాని గురించి అవగాహన చేసుకోవాలండి. సో ఈ టీచర్స్ డైరీ రాసే ముందుగా ఈ పాఠంలో ఉన్నటువంటి కాంపిటెన్సీస్ ఏంటనేవి ఒకసారి మనం పరిశీలిద్దామండి. సో మనం 4వ తరగతికి సంబంధించి బోధించబోతున్నటువంటి పాఠ్యాంశానికి సంబంధించి మనకు రీడింగ్ కాంపిటెన్సీ, అలానే వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, అలానే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయండి. వీటికి అనుగుణంగా మనం టీచర్స్ డైరీని రాయాలి. అయితే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క టీచర్స్ హ్యాండ్బుక్లో ఏ పాఠాన్ని ఎలా బోధించాలి, ఎన్ని పీరియడ్లో బోధించాలి, ఏ రకమైనటువంటి కృత్యాలను నిర్వహించాలి అనే దాని గురించి చక్కగా వివరించడం అనేది జరిగిందండి. మనం ఏ రోజుల్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ని నిర్వహించాలి అనే దాని గురించి కూడా చక్కగా మనకు వివరణతో జరిగింది. సో దాని సహాయంతో మనం టీచర్స్ డైరీని రాయాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకసారి దీని గురించి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఈ పాఠాన్ని 72 పీరియడ్లుగా విభజించడం జరిగిందండి. ఈ 72 పీరియడ్లలో ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లు మరియు నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లుగా దీన్ని ఇవ్వటం జరిగిందండి. ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ అంటే ఉపాధ్యాయుడు ఎక్స్ప్లిసిట్ టీచింగ్ లేదా టీచర్ మోడలింగ్ చేయాల్సినటువంటి పీరియడ్లు. నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లలో విద్యార్థులే స్వయంగా ఆ కృత్యాల్లో వాళ్ళు పాల్గొంటూ స్వయంగా నిర్వహించాల్సినటువంటి వాటినే నాన్ టీచింగ్ పీరియడ్స్ అని ఇవ్వటం జరిగిందండి. మొత్తం ఉన్నటువంటి పీరియడ్స్ ఇక్కడ చూసినట్లయితే 72 అండి. ఈ 72 పీరియడ్లు ఇచ్చారు. ఇందులో టీచింగ్కి సంబంధించి 28, నాన్ టీచింగ్కి సంబంధించి 44 పీరియడ్లు ఇవ్వటం జరిగిందండి. మొత్తం 72 పీరియడ్లుగా ఈ యొక్క పాఠాన్ని విభజించడం అనేది జరిగింది. పీరియడ్లలో వాళ్ళకు బోధించాల్సినటువంటి కాంపిటెన్సీస్ని మనం ఇక్కడ విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మొదటి పీరియడ్లోకి వద్దామండి. మొదటి పీరియడ్లో మనకు ఏమిచ్చారు అని అంటే ప్రీ రీడింగ్. మీరు చూడండి, ఇందులో పీరియడ్ నెంబరు, నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ టు బి టాట్, యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్, TLM యూస్డ్, రిమార్క్స్ అనేటటువంటి కాలమ్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయండి. ఈ ప్రీ రీడింగ్కి సంబంధించి మనం బోధించినటువంటి పాఠానికి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగిందండి. ఆ టెక్స్ట్ బుక్ ఇమేజ్ సహాయంతో మనం ఒక హుక్ యాక్టివిటీని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ హుక్ యాక్టివిటీలో మనం ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్క పాఠాన్ని బోధించేటప్పుడు ముఖ్యంగా ఉపాధ్యాయులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు బోధిస్తున్నటువంటి అంశాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి, అలానే సెట్టింగ్స్ అంటే అది ఎక్కడ జరుగుతుందంటే ప్లేస్, సమయంలో జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది అనే దాని గురించి, ఆ కథ యొక్క ఇతివృత్తం ఏంటనే దాని గురించి విద్యార్థులు అవగాహన చేసుకునేలాగా మనం టీచర్ మోడలింగ్ అనేది చేయాలండి. అదే ఇక్కడ మనం నిర్వహించేటటువంటి హుక్ యాక్టివిటీ. ఈ హుక్ యాక్టివిటీలో చిత్రాన్ని చూపిస్తూ ఆ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు,
మనం ఈ 3 బటర్ఫ్లైస్కి సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే చిత్రాన్ని చూపిస్తూ ఎవరున్నారు, ఆ చిత్రంలో వాళ్ళు ఏ రకమైన దుస్తులు ధరించారు, ఏ ప్రదేశంలో జరుగుతుంది, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర తెలిసేలాగా మనం విద్యార్థులకు ప్రశ్నలు అడగాల్సి ఉంటుందండి. దాన్నే మనం హుక్ యాక్టివిటీ అని చెప్పేసి అంటాం. ఇక రెండో పీరియడ్లో కూడా ప్రీ రీడింగ్కి సంబంధించి మనం అక్కడ చూసినటువంటి పాత్రల గురించి చెప్పేలాగా ఒక చిన్న వాక్యంలో ఒక్కొక్క పాత్ర గురించి చెప్పేలాగా కొన్ని ప్రశ్నలు వేస్తూ వాళ్ళ దగ్గర నుండి సమాధానాలు రాబట్టాలండి. దీన్నే చెక్ ఫర్ అండర్స్టాండింగ్ CFU అని చెప్పేసి అంటామట. రియల్ అంబ్రెల్లాని ఇక్కడ నేను TLMగా వాడడం జరిగింది. అలానే ఫ్లాష్ కార్డ్స్ని కూడా వాడడం జరిగింది. ఈ యొక్క ఇచ్చినటువంటి సందర్భానికి అనుగుణంగా వాళ్ళ నిజ జీవిత విషయాలకు వాళ్ళు చక్కగా అనుసంధానం చేసుకుంటూ విలువలను వాళ్ళు చక్కగా దీంట్లోకి మిళితం చేసేలాగా బోధన అన్నది ఇక్కడ జరిగినట్లుగా నేను రిమార్క్స్లో రాశానండి. దాని తర్వాత మీరు 3వ పీరియడ్లో చూసినట్లయితే SIP అంటే స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్, అంటే విద్యార్థి స్వయంగా చేయాల్సినటువంటివి. విద్యార్థి స్వయంగా చేసేవి ఏంటండి, మనకు వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్ షీట్ని కంప్లీట్ చేయాలండి. ఇక్కడ మనకు వర్క్ బుక్లో ఉన్నటువంటి 1.1లో 2 యాక్టివిటీస్ ఉన్నాయండి. వాటిని వర్క్షీట్లో వాళ్ళు కంప్లీట్ చేసేలాగా 3-4 పీరియడ్లను వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే వాళ్ళు స్వయంగా చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు, కాబట్టి వాళ్ళకి సపోర్ట్ అందించాల్సినటువంటి అవసరం ఉండింది. కాబట్టి ఇక్కడ కొంతమందికి సపోర్ట్ అవసరం అనేటటువంటి రిమార్క్ రాశానండి. సమ్ సపోర్ట్ నీడెడ్, వాళ్ళకి చిన్న సహాయం అనేది అవసరం. ఆ రకంగా వాళ్ళు దాన్ని పూర్తి చేశారు అని చెప్పేసి నేను రిమార్క్లో రాయడం అనేది జరిగిందండి. ఇక అసలైనటువంటి టీచింగ్ అనేది 5వ పీరియడ్ నుండి మొదలైందండి. ఇందులో దీన్నే కాంప్రిహెన్షన్ మనం మొదటగా చెప్పుకున్నాం కదండి కాన్సెప్ట్లో. దీన్ని ఏమంటామండి, కాంప్రిహెన్షన్. ప్రీ రీడింగ్ తర్వాత కాంప్రిహెన్షన్. ఈ యొక్క కాంప్రిహెన్షన్లో మెయిన్ రీడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ మెయిన్ రీడింగ్లో టీచర్ అనేవాడు మోడల్ రీడింగ్ చేయాలి, అలానే సపోర్టివ్ రీడింగ్ చేయించాలి, అలానే ఎకో రీడింగ్ అనేది చేయించాలి. ఈ వీటిలో కూడా మనం ఒక హుక్ యాక్టివిటీ అంటే పూర్వజ్ఞాన పరిశీలన ద్వారా మనం మొదలు పెట్టాలి. ఇక్కడ నేను ఒక హుక్ యాక్టివిటీని తీసుకున్నానండి. అది ట్విస్ట్ అనేటటువంటి ఒక చిన్న గేమ్ ఆడించడం జరిగింది. ఇందులో విద్యార్థులు కొన్ని పదాలని చెప్పాలి. అయితే వాళ్ళు చెప్పేటటువంటి పదంలో ఎక్కడైనా ఈ అనేటటువంటి అక్షరం ఉన్నట్లయితే ఆ యొక్క పదం చెప్పకుండా ట్విస్ట్ అని చెప్పేసి చెప్పాలండి. అలాగే ఆ పదము ఒకవేళ వవెల్ లెటర్తో మొదలైనా సరే ట్విస్ట్ అని చెప్పాలండి. ఈ రకంగా హుక్ యాక్టివిటీని నిర్వహించాం. ఆ హుక్ యాక్టివిటీతో పాటుగా విద్యార్థులు స్వయంగా చదివేలాగా ఇండివిజువల్ రీడింగ్, అంటే ఇది ఎవరు చేస్తారండి, విద్యార్థులు ఇండివిజువల్ రీడింగ్ చేస్తూ వాళ్ళు అందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలను గుర్తించి దాన్ని అండర్లైన్ చేసేలాగా విద్యార్థులతో స్వీయ పఠనం అనేది చేయించడం జరిగిందండి. 6వ పీరియడ్కి సంబంధించి విద్యార్థులందరూ కొలాబరేటివ్గా, అంటే విద్యార్థులు తమలో తాము పియర్ లెర్నింగ్లా కొలాబరేటివ్ రీడింగ్ అనేది జరిగింది. అక్కడ ఎవరికైతే సహాయం అవసరమో ఆ యొక్క విద్యార్థులకి ఉపాధ్యాయులుగా మనం సహాయం అందిస్తున్నట్లుగా కొలాబరేటివ్ రీడింగ్ అనేది మనం జరిపించాలండి. ఇక్కడ విద్యార్థులు ఏ అంశాలు అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో, ఏ పదాలు కొత్తగా అనుకున్నారో వాటిని బ్లాక్ బోర్డ్లో రాయటం జరిగింది. చదివేటటువంటి అంశం పారాని సెగ్మెంటైజ్ చేసి చేయించాలండి. ఇక 7వ పీరియడ్లో
మోడల్ రీడింగ్ బై టీచర్, సరైనటువంటి ఉచ్చారణతో హావభావాలతో ఆదర్శ పఠనం అనేది చేయాలండి. ఈ ఆదర్శ పఠనం చేసేటప్పుడు నేను టీఎల్ఎంగా టెక్స్ట్ బుక్ అలాగే చార్ట్ ద్వారా నేను వాళ్ళకు ఆదర్శ పఠనం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ స్టోరీని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, అదే నేను రిమార్క్స్లో రాశాను. ఇక 8వ పీరియడ్లో వాళ్ళకు గ్రూప్ టాస్క్ ఇవ్వటం జరిగింది. అక్కడ ఎకో రీడింగ్ అంటే నేను చదివిన తర్వాత నాతో పాటు వాళ్ళు చదివేలాగా ఎకో రీడింగ్ అన్నది చేయించాను. దీనికి సంబంధించి పారాగ్రాఫ్ చార్ట్ సహాయంతో వాళ్ళని గ్రూపులుగా విభజించి చేయించడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ టీచర్ డైరీలో రాశాను. ఇక్కడ రిమార్క్స్లో వాళ్ళు చక్కగా ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దే పార్టిసిపేటెడ్ వెరీ ఇంటరాక్టివ్లీ అనేది రాయటం అనేది జరిగిందండి. ఇది 8వ పీరియడ్. సో ఈ రకంగా ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లుగా ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇండివిజువల్ రీడింగ్ బై ద స్టూడెంట్, కొలాబరేటివ్ రీడింగ్ అండ్ సపోర్టివ్ రీడింగ్, అలానే మోడల్ రీడింగ్ బై ద టీచర్, ఇక ఎకో రీడింగ్ అనేది ఇది ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ అండి. అలాగే నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ అంటే ఎస్ఐపి, స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అనేది నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ అండి. మొదటగా మనం ఇది మొదలు పెట్టేటప్పుడు చెప్పుకున్నామండి, ఈ పాఠానికి సంబంధించి 28 ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లు, 44 నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్లు అనేవి ఉన్నాయి. సో ఈ రకంగా మనం ఈ యొక్క లెసన్ ప్లాన్ని రాయాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి మనకు క్లియర్గా ప్రతి ఒక్క పాఠం మొదట్లోనే చక్కగా ఏ రోజుల్లో మనకి సెలవులు ఉన్నాయి, ఏ రోజుల్లో నో బ్యాక్ డే ఉంది, ఏ రోజుల్లో ఏ అంశాలను బోధించాలనే దాన్ని కూడా క్లియర్గా ఈ టీచర్ హ్యాండ్బుక్లో మనకి ఇవ్వటం అనేది జరిగిందండి. దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ 3 బటర్ఫ్లైస్ అనేటటువంటి పాఠాన్ని మనం జూన్ మరియు జూలై నెలలో బోధించాలండి. ఏ రోజుల్లో బోధించాలి అనేటటువంటిది కూడా క్లియర్గా ఇవ్వటం జరిగిందండి. నో బ్యాక్ డే రోజున మనం ఏ రకమైన కృత్యాలు నిర్వహించాలనే దాని గురించి కూడా మనకు ఆ పైన కార్నర్లో ఇచ్చారండి. దాన్ని మనం స్కాన్ చేయడం ద్వారా ఆ క్యూఆర్ కోడ్ అన్నది దీక్ష ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ చేస్తుంది. నో బ్యాక్ డేకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏంటో చేయించాలనే దాని గురించి మనకు అందులో వివరంగా ఇవ్వడం జరిగింది. అలానే ఆ నెలలో స్టర్ కాంప్లెక్స్ సమావేశంలో ఏమేమి చేయాలి, అలానే టీచర్ రీసోర్సెస్గా టీచర్ ఏవి ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి దాని గురించి మనకు క్లియర్గా ఇచ్చారండి. ఇలా మనకు ఈ జూన్ జూలై నెలల్లో ఏ రకంగా ఈ యొక్క పాఠాన్ని మనం బోధించాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ ఏ రోజు క్లస్టర్ మీటింగ్ జరుగుతుంది, అలానే ఏ రోజు ఎస్ఎంసీ మీటింగ్ జరపాలి, ఏ రోజు నో బ్యాక్ డే, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. దీని సహాయంతో మనం టీచర్ డైరీని రాయాలండి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి పాఠంలో కూడా హుక్ యాక్టివిటీ ఉంటుంది, టీచర్ మోడలింగ్ అనేది ఉంటుందండి. టీచర్ మోడలింగ్ కింద మనం ఇండివిజువల్ రీడింగ్ బై ద స్టూడెంట్, కొలాబరేటివ్ రీడింగ్ బై ద స్టూడెంట్స్ అండ్ మోడల్ రీడింగ్ బై ద టీచర్, సపోర్టివ్ రీడింగ్ అండ్ ఈకో రీడింగ్, ఇలా మనం చేయించాల్సి ఉంటుందండి. ఇది టీఎల్పి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చేయాల్సినటువంటి విషయాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మొదట్లో మనం చర్చించుకున్నట్లుగా ఆ కాంపిటెన్సీస్కి అనుగుణంగా మనం ఈ 72 పీరియడ్లలో ఈ స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్, కాంపిటెన్సీ బేస్డ్ టీచర్ మోడలింగ్ మనం ఏ రోజుల్లో ఏమేమి చేసామనే దాని గురించి మనకు ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉందండి. వాళ్ళు వాడుకున్నటువంటి సెలవులు, వాళ్ళు పాఠశాలకు హాజరైనటువంటి సందర్భాలకు అనుగుణంగా ఇది రాయాలండి టీచర్స్ డైరీ అనేది.
ఇది నాకు ఆ నెలలో నేను ఏ రకంగా బోధించాను అనే దాని గురించి ఇక్కడ రాయటం జరిగిందండి. దీంతో పాటుగా మనకు కొన్ని క్వశ్చన్స్, అంటే లెసన్ అయిన వెంటనే కొన్ని క్వశ్చన్స్. వాట్ వాజ్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్? హౌ ఎఫెక్టివ్ వర్ దే? వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం? అంటే ప్రతి పాఠం ఈ టీచర్ డైరీ రాసిన తర్వాత ఏమని ఉందంటే, ఏ అంశాల్లో ఏ రకమైనటువంటి వ్యూహాలు ఫాలో అయ్యాను, అవి ఎంత బాగా పనిచేశాయి, తదుపరి ఇంకొకసారి నేను ఏ రకమైనటువంటి వ్యూహాలని రచించుకోవాలి, అమలుపరచాలి అనే దాని గురించి రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఐ యూస్డ్ గ్రూప్ డిస్కషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండ్ పియర్ టీచింగ్. ఐ ఆల్సో గేవ్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది రాశాను. అలానే ఐ విల్ పెయిర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్స్ విత్ షై వన్స్ అండ్ మోర్ స్టోరీ టెల్లింగ్ అండ్ రోల్ ప్లే. నేను ఇంకా నెక్స్ట్ తరగతిలో కొంచెం బ్రైట్గా ఉన్న స్టూడెంట్ని డల్ స్టూడెంట్స్తో పాటు కలిపి వాళ్ళు చక్కగా నేర్చుకునేలాగా ట్రై చేయడానికి, అలానే కథ రూపంలోని అలాగే నాటకీకరణ ద్వారా వివరించాలని చెప్పేసి చేయాలనుకుంటున్నానని రాయడం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ రెండో క్వశ్చన్, వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ యాక్టివిటీస్ ద స్టూడెంట్ ఫౌండ్ పర్టికులర్లీ డిఫికల్ట్? హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ద నెక్స్ట్ లెసన్? విద్యార్థులు ఏ భావనలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు, అయితే ఆ భావనలు చక్కగా అర్థం చేసుకోవడానికి నేను ఏ రకమైనటువంటి వ్యూహాన్ని చేర్పాలి, మరి వచ్చే పాఠంలో ఆ యొక్క ఇబ్బందుల్ని అధిగమించడానికి నేను ఏ రకమైన కార్యాచరణ చేశాను అనే దాని గురించి మీరు రాయాల్సి ఉంటుందండి. ఇందులో నేను స్టూడెంట్స్ స్ట్రగుల్ విత్ అండర్స్టాండింగ్ అబ్స్ట్రాక్ట్ వొకాబులరీ, ఇందులో కొన్ని పదజాలను అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారండి. అలానే వాళ్ళు ఫార్మింగ్ కంప్లీట్ ఇంగ్లీష్ సెంటెన్స్, ఒక వాక్యాన్ని రాయడానికి ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ లెసన్లో నేను ఐ విల్ యూజ్ మోర్ విజువల్ ఎయిడ్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ వొకాబులరీ త్రూ గేమ్స్ అండ్ రెపిటిషన్. నేను ఏమని రాశానంటే, ఇక్కడ నేను ఎక్కువగా వాళ్ళకి టీఎల్ఎం ఎక్కువ యూజ్ చేసేలాగా, అలాగే నిజ జీవిత ఉదాహరణలతో వాళ్ళ పదజానాన్ని పెంపొందించేలాగా ఆటల ద్వారా మనం అని చెప్పి రాయటం జరిగిందండి. ఇక మూడో దానికి, వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ మోడిఫికేషన్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్? భవిష్యత్తులో ఏ రకంగా చక్కగా ప్రభావవంతమైన బోధన కోసం ఏ రకమైనటువంటి వనరులను ఉపయోగించుకుంటారు అనే దానికి, యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్, చార్ట్స్ అండ్ ఆడియో రికార్డింగ్స్ మోర్ ఎంగేజింగ్. A short video related to the topic may also help. I plan to create a small learning corner. ఇలా రాయటం జరిగిందండి. ఇక నాలుగోది, how well did I adjust my teaching based on student reactions or unforeseen challenges? I noticed that some students were losing focus. I immediately switched to a game-based recap activity అని రాశానండి. అంటే విద్యార్థులు ఏ అంశాల్లో వారి యొక్క మనసును లగ్నం చేయలేకపోతున్నారు, పరిస్థితులను ఏ రకంగా నేను ఓవర్కమ్ చేశాను అనే దాని గురించి ఈ రకంగా రాయటం జరిగిందండి. మనకు టీచర్స్ నోట్ అనేది కూడా ఇచ్చారండి. ఈ టీచర్స్ నోట్లో మనం ఏమేమి రాయాలి అని అంటే, ఈ లెసన్ యొక్క ఆబ్జెక్టివిటీ అన్నటువంటి టీచింగ్ ఏ రకంగా ఉండింది, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాము, రాబోయే పాఠంలో ఎటువంటి బోధనా వ్యూహాలను మనం అవలంబించాలనుకుంటున్నాం అనే దాని గురించి, మన రిఫ్లెక్షన్స్ గురించి మనం చక్కగా రాయాలండి. ఈ యొక్క టీచర్స్ నోట్ని చూసినట్లయితే మనం ఆ పాఠాన్ని ఏ రకంగా మనం బోధించామనేటటువంటి విషయం దర్శనకు వచ్చినటువంటి అధికారులకు ఈ టీచర్స్ నోట్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుందండి. తెలుగు, పరిసరాల విజ్ఞానం, లెక్కలు అయితే చాలా క్లియర్గా తక్కువ పీరియడ్లోనే సులభంగా ఎవరైనా రాసుకునేలా ఉంది. ఇంగ్లీష్ మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది, కాబట్టి దీన్ని వివరించడానికి ప్రయత్నం చేశానండి.